ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో శ్రీ కోదండరామస్వామి వారి కటాక్షం. తిరుపతిలో సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం. తిరుచానూరు క్షేత్రంలో రోహిణి నక్షత్ర పూజలు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారికి దివ్య నీరాజనం. శ్రీవారి సేవలో మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి ఆలయ పెద్ద మర్యాదతో స్వాగతించిన టీటీడీ ఈవో శ్యామలరావు అర్చక బృందం. స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వరునికి పూజలు. దేవదేవుని సన్నిధిలో భక్తుల సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం. తెలుగు రాష్ట్రాలలో రామ భక్తునికి విశేష ఆరాధనలు. ఆలయాలలో ఘనంగా హనుమద్ వ్రతాలు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారికి ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ప్రతి శనివారం సాయంత్రం వేళ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను సంప్రదాయభరితంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. ఆపై వేద పారాయణం, భక్తి గీతాలాపన, నాదస్వర వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు ఊంజల్ సేవ కనుల పండుగగా జరిగింది. ఊంజల్ సేవ అనంతరం సీతారామ లక్ష్మణులను అందమైన అలంకరణతో బంగారు తిరుచిపై ఆసీనులను చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామ స్మరణల నడుమ తిరుపతి పురవీధుల్లో సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం రోహిణి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊయలపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ. ఆపై తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారికి తిరువీధి ఉత్సవం శోభాయమానంగా సాగింది. కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న వీరికి టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, అర్చకులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పీఠాధిపతులకు ఆలయ పెద్ద మర్యాదతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి అనుగ్రహ భాషణం చేశారు.
మనందరికీ కూడా సనాతన హిందూ ధర్మానికి వెన్నెముక లాంటిది మన తిరుమల కొండ. అలాంటి టీటీడీ దేవస్థానం హిందూ ధర్మ ప్రచారం కోసం ఎన్నో ప్రణాళికను ఎన్నో కార్యాచరణలను రూపొందించి యావత్ భారతదేశంలో కాకుండా విశ్వవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చాలా పటిష్టంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా రాఘవేంద్ర స్వాములు వారు దేవరేందరి తిరుపతి తిమ్మప్ప గురుగళేందరి మంత్రాలయ రాగప్ప అనేటువంటి కన్నడ సామెతను అనుసరించి కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష గురువులుగా రాఘవేంద్ర స్వాముల వారిని కొనియాడారు. అలాంటి రాఘవేంద్ర స్వాముల వారి మఠం తరపున ఇక్కడ విచ్చేసి మన పూర్వ గురువులను అందరినీ స్మరిస్తూ మన మఠానికి ఉన్నటువంటి పెద్ద మర్యాదను స్వీకరించి సమస్త దేశం విశ్వంలో శాంతి నెలకొలాలి, అలాగే సనాతన హిందూ ధర్మం పటిష్టం కావాలి, అందరికీ కూడా అన్ని విధాల భగవంతుడు దీవించి సస్యశ్యామలంగా గావిస్తూ శాంతి సౌహార్దతలు అలాగే ధనధాన్య సమృద్ధి మన దేశానికి ఎల్లప్పుడూ కలగాలి, అందరికీ మంచిది కలగాలని మేము ప్రార్థించాం. అలాగే మన తెలుగు రాష్ట్రం రాజధాని, మన దేశ భద్రత, దేశ అభివృద్ధి వీటన్నిటినీ కోరుతూ ప్రధానమంత్రి గారిని అందరినీ కూడా భగవంతుడు దీవించాలని కోరుకుంటూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శనివారం రోహిణి నక్షత్ర పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారికి ఊంజల్ సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ. అనంతరం ఆలయ మాడవీధుల్లో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారికి తిరుచి ఉత్సవం శోభాయమానంగా సాగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో పార్థసారథి స్వామి వారి ఉత్సవ కైంకర్యంలో పాలు పంచుకుని తరించారు. కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. పాట పాడుతూ భజించిన శ్రీ సన్నిధి చుట్టి చుట్టి నీకు మ్రొక్కిన, పాట పాడుతూ భజించిన శ్రీ సన్నిధి చుట్టి చుట్టి. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బోడగురిలోని అద్వైత గోశాల ప్రాంగణం రామనామస్మరణతో పరిమళించింది. గోశాల ప్రాంగణంలో భక్తుల సమక్షంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోశాల ప్రాంగణంలో కలశ స్థాపన, కలశారాధన జరిపారు. ఆపై సీతారామ లక్ష్మణ సహిత శ్రీ ఆంజనేయ స్వామి వారి సుందర పంచలోహమూర్తులకు సంప్రదాయ కైంకర్యాలతో అభిషేకాది ఆరాధనలను నిర్వహించి హోమాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీరామ పట్టాభిషేక క్రతువును నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.
తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం సాయంత్రం సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎన్వి రమణ దంపతులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఆలయంలోని ముఖమండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి రోగుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండి ప్రతిరోజు స్విమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలను పొందడానికి వేలాదిగా తరలివస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రి అత్యుత్తమ ప్రమాణాలతో నిష్ణాతులైన డాక్టర్లచే నిరుపమానమైన సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే స్విమ్స్ ఆసుపత్రి ఉన్నతాధికారులు, ఉద్యోగులు ప్రతినిత్యం ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిత్య పూజలను నిర్వహిస్తున్నారు. స్విమ్స్ ఆసుపత్రికి శస్త్రచికిత్సల కోసం విచ్చేసిన రోగుల సహాయకులు వారి వారి బంధువులు, స్నేహితుల ఆరోగ్యం మెరుగుపడాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం స్విమ్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు, ఆరాధనలు నిర్వహించారు. ముందుగా స్విమ్స్ ఉద్యోగులు, రోగుల సహాయకులు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆపై దీపారాధనలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంగీత విభావరి స్విమ్స్ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. ఆపై రోగుల ఆరోగ్య భాగ్యం కోసం ధన్వంతరి గాయత్రి పఠించారు. చివరగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ స్విమ్స్లో విద్యను అభ్యసించే వైద్య విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడి పాదాల చెంత వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పద్మావతి మెడికల్ కాలేజ్ అనే ఈ రెండు ప్రజలకు గత 30 ఏళ్లుగా చక్కటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాయి. వైద్యంలో కోసం వచ్చే రోగులు కేవలం రోగాలతోటే కాకుండా ఆర్థికంగా, మానసికంగా రకరకాలుగా కుంగిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ స్వామి నామంతో, స్వామి యొక్క స్తోత్రాల పారాయణంతో వాళ్ళకి ఒక చక్కని స్ఫూర్తిని ఇవ్వడం కోసమని రకరకాల బాధలతో ఉన్న వాళ్ళకి ఆ బాధల నుంచి రక్షించడం కోసమని వికాస్ తరంగిణి శ్రీ చిన్నజీయర్ స్వామి వారి దీనితోటి సౌందర్యలహరి సంస్థతోటి ఇక్కడ గత 10 నెలలుగా ప్రతి శనివారం కూడా విష్ణు సహస్రనామ పారాయణము, ధన్వంతరి మంత్ర పారాయణము, అలాగే గోవిందనామాల పారాయణము ఇది అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉన్నది. దీనికి చాలామంది రోగులు, వాళ్ళతో వచ్చినటువంటి అటెండర్స్ కూడా దీనికి అటెండ్ అయ్యి చక్కటి అనుభూతి పొందడం జరుగుతూ ఉన్నది. ఇలాగే ముందు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. అందులో ముఖ్యంగా దాదాపు మా దగ్గర వైద్య విద్యార్థులైతేనేమి, నర్సింగ్ విద్యార్థులైతేనేమి, తక్కిన ఫిజియోథెరపీ టెక్నీషియన్ విద్యార్థులే 3000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కేవలము వైద్యమే కాకుండా కొంత మన సంస్కృతి కూడా నేర్పాలన్న ఉద్దేశంతో ఈ విష్ణు సహస్రనామ పారాయణము అవి కూడా తరగతులు నిర్వహించి వాళ్ళు ఇది చక్కగా నేర్చుకునేటట్లు ఆ ఏర్పాటు కూడా ప్రణాళికలు ఏర్పాటు చేశాము. వాటితో ముందుకు పోతాము. నెల్లూరు శబరి శ్రీరామక్షేత్రంలో హనుమత్ వ్రతాలు సామూహికంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని వడమాలతో సుందరంగా అలంకరించి పూజాధికాలతో సేవించారు. భక్తులు సామూహిక సంకల్ప పూజలతో స్వామివారిని త్రికరణ శుద్ధిగా సేవించి 1,00,000 తమలపాకులతో అర్చించారు. అనంతరం అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో చొక్కాని ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మహామంగళ నీరాజన సమర్పణ పూర్తి చేసి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ ప్రాంగణంలో తాటి ఆకులతో బాలదీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర మఠానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సింధూర శోభిత దివ్యమూర్తికి అర్చకులు సంప్రదాయ భరితంగా కైంకర్యాలను జరిపారు. అనంతరం అర్చనలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అలాగే ఇటు భద్రాచలంలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి సింధూర పూజ విశేషంగా జరిగింది. స్వామివారి మూలమూర్తిని వెండి కవచంతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తికి ప్రత్యేక ఆరాధనలు జరిపి తమలపాకులతో సింధూరంతో అర్చనలను నిర్వహించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం కార్తీక దీపోత్సవ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు ముందుగా విఘ్నాధిపతి శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో అఖండ దీపారాధన చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు. మూషికవాహనునికి ముచ్చటతోను ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషికవాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లాలోని పెన్నా తీరంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో కృత్తికా దీపోత్సవం వైభవంగా జరిగింది. మార్గశిర మాసం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని ముందుగా గర్భాలయంలో స్వామి అమ్మవార్ల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి అఖండ దీపారాధన గావించారు. ఆపై కృత్తిక దీపాన్ని వెలిగించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కృత్తిక దీపోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కటాక్షాన్ని పొందారు. ఇక ఇటు చిత్తూరు జిల్లా పలమనేరులోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం దీపకాంతుల్లో మెరిసింది. తమిళ సంప్రదాయానుసారం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజలు నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు దీపోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. శ్రీకాకుళంలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో మార్గశిర మాస పూజలు దివ్యంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సర్వమంగళాలను ప్రసాదించి సౌభాగ్య వరధాత్రి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం అమ్మవారికి మహామంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరులోని చవటపల్లెలో శ్రీ విరూపాక్షమ్మ ఆలయంలో లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తమిళ సంప్రదాయానుసారం అమ్మవారి సన్నిధిలో కృత్తిక నక్షత్రోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపహారతులను సమర్పించారు. అనంతరం పరమేశ్వరుడికి ఓంజల్ సేవ నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విశాఖపట్నంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మార్గశిర శుద్ధ త్రయోదశిని పురస్కరించుకుని హనుమద్ వ్రతం నిర్వహించారు. స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అర్చకులు కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారికి ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే ఇటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి హనుమద్ వ్రతం వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా వెంచేపు చేసి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా సంకల్పం జరిపి హనుమద్ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సూళ్లూరుపేటలోని శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్వ్రత పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా సామూహిక సింధూర అర్చన జరిగింది. స్వామివారి సుందరమూర్తిని ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసిన అర్చకులు సకల ఉపచారయుక్తంగా శాస్త్రోక్తంగా సంకల్పం పూర్తి చేశారు. భక్తులు స్వామివారిని త్రికరణ శుద్ధిగా సింధూర పూజలతో సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో ప్రదోషకాల పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నందీశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మార్గశిర మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నగరోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులను ప్రత్యేక వాహనంపై వేంచేపు చేసిన అనంతరం భక్తుల సంబరాల నడుమ నగర వీధుల్లో శోభాయాత్రగా అమ్మవారికి ఊరేగింపు జరిగింది. కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సుందరమూర్తిని వర్ణశోభిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను పూర్తి చేయించి అర్చకులు అంజని నందనుడికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళాలతో 1,00,000 తమలపాకుల అర్చనను మహత్తరంగా నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం కార్తీక దీపోత్సవం కన్నుల పండుగ జరిగింది. ముందుగా శ్రీ పొన్ని అమ్మవారిని మహా తేజో విరాజిత అలంకరణలతో సుందరంగా కొలువుదీర్చి పరివార దేవతామూర్తుల సహితంగా ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాన్ని శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా దీపోత్సవంలో పాల్గొని శ్రీ పొన్ని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.